హాయ్ హాయ్ అక్క. ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాం అక్క. మన మైక్ ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి హాయ్ అండి. హాయ్ అక్క. ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, నెక్స్ట్ ఏ ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన వస్తే బాగుంటుంది అనుకున్నాం అక్క. జనసేన. అవును. జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదా, మరి అలా పొత్తులో రావడం వల్ల మరి అధికారం ఎవరికి ఇస్తారు? పొత్తులో రావడం వెళ్ళి ఏంటంటే మేము ఏమనుకుంటున్నాం, అది పొత్తు అంటే ఒక 2.5 సంవత్సరాలు ఈయనకి సీఎం, 2.5 సంవత్సరాలు మా జనసేనకి సీఎం అనుకుంటున్నాం అక్క. అలా మరి చేస్తే మాత్రం పొత్తులో వెళ్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం అక్క. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయా? కలిగితే అసలు ఎంతవరకు అప్డేట్ అవుతుంది అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు సీఎం అయితే మాత్రం పక్కా కల్పిస్తారు అక్క. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు వెనుకలు ఉండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేలా చూస్తాడు అక్క. ప్రస్తుతం జగన్ పరిపాలనకి ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన వచ్చేసి బాగానే ఉంది, కానీ ఇంకా బాగా చేసింటే బాగుంటుండే అనుకుంటాం అక్క. ప్రజల వద్దకు అయితే సంక్షేమ పథకాలు సగం అందా సగం అందలేదు అక్క. సో జగన్ ఇచ్చే కొన్ని పథకాలు ఉన్నాయి కదా, నవరత్నాలని, వాటి వల్ల ఉపయోగం ఉందనుకోవచ్చా? నవరత్నాల పథకాల వల్ల ఏ ఉపయోగం లేదక్క. ప్రజలు ఏంటంటే ఒక రైతుకు హెల్ప్ చేయడం కానీ, ఒక డబ్బు లేని వాళ్ళకి ఏది బీద వాళ్ళకి హెల్ప్ చేయడం తప్పనిచ్చి నవరత్న పథకాలు తెచ్చి అమ్మఒడి పథకాలు ఈ పథకాలు పెట్టడం వల్ల ఏది లేదక్క అసలు. సో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తున్నారు, మరి అది ఉపయోగపడుతుందా? మరి ఉచిత బస్సులు దానివల్ల అది ఇవ్వడం వల్ల ఇంకేదైనా మంచి రైతులకు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు చేస్తే రైతులు కొన్ని మరణాలన్నా ఆపినట్టు ఆయన వాడవుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. చాలా ధైర్యంగా వైనాట్ 175 అంటున్నాడు, మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు జగన్కి? లేదు రాదక్క. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ముఖ్యమంత్రి గారికి, అని అలా ప్రజలు మాత్రం పక్కా మన టీడీపీ పొత్తులో ఉన్న వాళ్ళకి ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.